బైబిల్లో కీర్తనలు 28వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు ప్రార్థిస్తూ, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా నుండినెల్లా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును అంటాడు. ఈరోజు మీ ప్రార్థనకు ఆయన మౌనంగా ఉన్నాడా? అయితే వినండి, ఇది దేవుని ప్రణాళికలో భాగమే. విశ్వసించండి, దేవుడు కార్యం చేస్తాడు. నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు మరణించి దేవునిచే తిరిగి లేపబడిన అద్భుతాన్ని చూడవచ్చు. అయితే ఇక్కడ గమనించారా? దేవుడు లాజరు రోగి అయి ఉన్నాడు అనే వార్త రాగానే అతని వద్దకు వెళ్ళి అతన్ని స్వస్థపరచలేదు. ఆ వార్త తర్వాత ఆయనకు ఇంకో వార్త వచ్చింది. అది లాజరు మరణించాడని. తెలుసా? అయినా ప్రభు మౌనంగానే ఉన్నాడు. అదేంటి ప్రభు ఇలా చేశాడు? మార్త ప్రభువుకు పరిచర్య చేయలేదా? మరియా ప్రభు మాటలను ఆసక్తిగా వినలేదా? మరెందుకు వారు మనవి చేసినప్పుడు ప్రభు మౌనంగా ఉన్నాడు అని ఆలోచించారా? అయితే వినండి, ఆయన మౌనం వెనుక కారణం ఉంది. ఆయన లాజరును మృతుల్లో నుండి లేపాలి అనుకున్నాడు. అందుకే అతని మరణం వరకు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు ఇతరులకు నిరీక్షణ కలిగినట్లు లాజరును వాడుకోవాలి అని ఆశపడ్డాడు. కానీ తెలుసా, మరియా మార్తల బాధలు మాత్రం ఆయన వారితోనే ఉన్నాడు. అవును, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు కన్నీరు విడిచును అనే మాట మీరు చూడవచ్చు. నమ్మండి, ప్రభు మౌనం ఆయన ప్రణాళికల భాగం. అయితే ఆయన మౌనంగా ఉన్నాడన్న మాటే కానీ మీ బాధలో మీతో కలిసి దుఃఖిస్తున్నాడు. అందుకే నమ్మండి, ఆయన మౌనం అనేకులకు మిమ్మల్ని నిరీక్షణాస్పదంగా, అనేకులకు మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్చడానికే. ఎందుకంటే ఆయన మన పరమ తండ్రి. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.